సంక్రాంతి సందర్భంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి. స్టేడియాలను తలపించేలా కోడి పందాల బరులను సిద్ధం చేశారు. కోడి పందాలను చూడటానికి ఇతర రాష్ట్రాల నుంచి భారీగా తరలివచ్చారు. అమౌంట్కు ఇబ్బందులు కలగకుండా ఫోన్ పే కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఇక పందాలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లాలో కోడి పందాలు అయితే మొదలైనాయి. అంటే ఇక్కడ సంక్రాంతి సంబరాలకు సంబంధించి మొత్తం ఇక్కడ అన్ని రకాలుగా మొత్తం అందరూ కూడా అంటే ఎక్కడెక్కడి నుంచి రావడం ఇక్కడ మొత్తం అంతా కూడా చూడడం జరుగుతున్నారు. అంటే ఇది పందాలు కానీ లేకపోతే ఎక్కడికన్నా క్యాష్ కొద్దిగా ఇబ్బంది అయ్యేలాగా ఉంటే కనుక ఇప్పుడు ఫోన్పేకి సంబంధించి కూడా ఇక్కడ చిన్న చిన్న కౌంటర్లు కూడా ఏర్పరిచారు. అలాగే ఇక్కడి నుంచి అంటే మగవాళ్ళే కాకుండా లేడీస్తో కూడా మామూలుగా ఇక్కడ సంబరాలు చూడడానికి వస్తున్నారు. మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. మరి చెప్పండి, ఇక్కడ పందాలు చూడడానికి వచ్చారు కదా, ఈ వాతావరణ సంక్రాంతి ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? చాలా మంచిగా ఫీల్ అవుతున్నాము. ఎప్పటి నుంచో ఉన్న కల్చర్ని ఇలా ఒక ఆర్గనైజ్డ్ వేలో పెట్టి అందరూ చూడడానికి ఎంకరేజ్ చేస్తున్నారు. అండ్ ఒకప్పుడు ఆడవాళ్ళు రావడానికి కొంచెం ఇబ్బంది పడేవాళ్ళు. ఇక్కడికి వచ్చినాక టెక్నాలజీ పెరిగే కొద్దీ, రోజులు మారే కొద్దీ దే ఆర్ గివింగ్ మోర్ ఇంపార్టెన్స్ టు లేడీస్ ఆల్సో. సో ఈ ఆర్గనైజేషన్ అంతా మంచిగా ఉంది, బాగుంది. ఎక్కడి నుంచి వచ్చారా మీరు? తాడేపల్లిగూడమే అండి. హైదరాబాద్. బాగుందండి, హైదరాబాద్ నుంచి వచ్చాము. టూరిస్ట్ వాళ్ళు కూడా చాలామంది వస్తున్నారు. ఎంజాయ్ చేయొచ్చు, మంచిగానే బాగుంది. చెప్పండి, అంటే ఇక్కడ సంబంధించి కోడి పందాలు అది అమౌంట్లు కూడా ఇబ్బంది పడ్డాము. ఇప్పుడు ఏదో కొద్దిగా ఎక్కడెక్కడ కౌంటర్లు పెట్టారు, క్యాష్ కౌంటర్లు అన్నారు. వాటిలో మీ అభిప్రాయం ఏమంటారు? ఫోన్పే అవైలబిలిటీ కూడా వచ్చింది. అంత సాంప్రదాయంగా బాగా జరుగుతుంది. హ్యాపీగా సంతోషంగా ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతం నుంచి చాలా ఎంజాయ్ చేస్తున్నారు. బాగుంది, చాలా బాగుంది. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? మీ అభిప్రాయం? హైదరాబాద్ కుకుట్పల్లి నుంచి వచ్చామండి. ఇక్కడ చాలా అద్భుతంగా ఉంది. మేము చాలా చూడడానికి వచ్చాము. ఇక్కడ కొన్ని ఏళ్ళ నుంచి వస్తూ ఉంటాము. ఇక్కడ చూద్దామని వచ్చాము, చాలా బాగుంది. ఈ వరకు రావడం కారణాలు ఏంటి? ఏదో సరదాగా చూడడానికి, అందుకోసమని. ఇక్కడ ఎన్ని రోజులు ఉంటారండి మీరు? 3-4 డేస్ ఉంటామండి. లాడ్జ్లో ఎలా ఉన్నాయి? ఇక్కడ లాడ్జీలు పర్లేదు, ఛార్జెస్ ఎక్కువే ఉన్నాయి. 3-4 డేస్ ఉండి ఇక్కడ ఎంజాయ్ చేసిపోదామని వచ్చాం మేము. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? వైజాగ్ నుంచి వచ్చామండి. ఎలా ఉన్నాయి ఇక్కడ పందాలు? ఇవన్నీ పందాలన్నీ చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. అసలు ఇంత పెద్ద వీరి చూడడం ఇదే ఫస్ట్ టైం. అసలు కోటి 10 లక్షల పంది జరిగిందండి. ఈసారి అంతకన్నా ఎక్కువ పంది జరుగుతుందని ఎక్స్పెక్టేషన్తో వచ్చామండి. బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఒకటి అన్నీ బాగున్నాయండి, చాలా బాగున్నాయండి. ఇది ఇక్కడ విషయం. అదే అంటే లాస్ట్ ఇయర్ ఇక్కడ పందాలు అనేది బాగా ఎక్కువగా జరిగినాయి. దీనికి సంబంధించి అంటే ఇక్కడే కాకపోకుండా బయట ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ సంక్రాంతి సంబరాలు చూడడానికి అయితే జనాలు బాగా భారీగా రావడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఎవరైతే ఇక్కడ ఎవరు ఉన్నారో అక్కడ మేనేజ్మెంట్ కూడా మొత్తం అన్ని రకాల సదుపాయాలు చూస్తున్నారు. ఇక్కడ సాంప్రదాయ దుస్తుల్లో కూడా మాట్లాడే ఇక్కడ వెళ్తున్నారంటే ఇక్కడ వాళ్ళని అనుకునే విషయాలు కూడా తీసుకోవచ్చు. సార్ చెప్పండి సార్, ఇది ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ఓహో, ఎక్సలెంట్. ఈ సంక్రాంతికి ఈ సరౌండింగ్స్లో ఉండకపోతే వాడి లైఫ్ వాడు కోల్పోయినట్టే. కొంచెం కోల్పోయినట్టు అంటారు. వాడి లైఫ్లో కొంచెం కోల్పోయినట్టే, థ్రిల్ కోల్పోయినట్టే. ఈ 3-4 రోజులు ఇక్కడే ఉండాలి. వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, కోనసీమలోనే ఉండాలి. ఉంటేనే వాడి జన్మ ధన్యం. ట్రెడిషనల్ డ్రెస్లో చాలా బాగున్నారు. ఇప్పుడు మీరు అసలు ఏ ఊరు నుంచి వచ్చారు, ఎక్కడ ఏంటి, అసలు ఎన్ని రోజులు ఉంటున్నారు? నేను హైదరాబాదు. నేను మీ మీడియా భాషలో చెప్పాలంటే నేను మ్యూజిక్ డైరెక్టర్. రామ్ గోపాల్ గారు వంగవీటి, కిల్లింగ్ వీరప్పని అటాక్ సినిమాలకి మ్యూజిక్ డైరెక్టర్ కమ్ సింగర్. నేను నాది హైదరాబాదు, గుంటూరు మాది. ఈ సంక్రాంతి అప్పుడు ఇక్కడే తిరుగుతుంటాను నేను. ఎలా ఫీల్ అవుతున్నారండి బరి గురించి? ఇది ఇక్కడ అట్మాస్ఫియర్ అంతా కూడా ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. సోషల్ మీడియా పుణ్యం అని. నిజంగా ఒకప్పుడు సంక్రాంతి అంటే మనకే తెలిసేది. మన వాళ్ళే చేసుకునేవాళ్ళు. ఇక్కడ వెస్ట్ ఈస్ట్ ఇక్కడ వాళ్ళే చేసుకునేవాళ్ళు. ఈ సోషల్ మీడియా పుణ్యమా అని మొత్తం ఎక్కడి నుంచో మొత్తం స్టేట్, తెలంగాణ స్టేట్ మొత్తం అంత అందరూ వస్తున్నారు ఇప్పుడు ఇక్కడికి. సోషల్ మీడియా పుణ్యమా అని. అసలు సంక్రాంతి ఈరోజుగా స్టార్ట్ అయింది. ఆల్రెడీ 11వ తారీఖు ఆత్రేయపురం నుంచే స్టార్ట్ అయిపోయింది, 3-4 రోజుల నుంచి. అసలు ఆ ఏరియా వాళ్ళకైతే సంక్రాంతి అయిపోయింది, ఫినిష్ అయిపోయిందన్న ఫీలింగ్లో ఉన్నారు. ఇంకా స్టార్ట్ కాల. అట్లే చాలా గ్రాండ్గా చేశారు. మొత్తం చెప్తున్నా కదా సార్, సోషల్ మీడియా అన్నది చాలా ఇంపార్టెంట్. చాలా హైప్ చేశారు. మీ హైప్ చేసిన వల్ల అసలు మన ట్రెడిషన్ కానీ ఏదైనా సరే జనాలకు అందరికీ తెలిసింది, బాగా క్రేజ్ వచ్చింది. ఎక్కడి నుంచి ఇక్కడ ఓన్లీ ఏపీ కాదు, మొత్తం అంతా తెలంగాణ నుంచి అన్ని టీఎస్ పడలేదు చూసారా మొత్తం ఆల్మోస్ట్ ఆల్. ఎక్కడికి వెళ్ళినా మీరు ఏ ఊరు వెళ్ళినట్టు నేను మొత్తం తిరుగుతున్నా కదా, ఆ కోనసీమ కానీ ఈస్ట్ కానీ వెస్ట్ కానీ అంతా బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఎక్సలెంట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇక్కడ విషయం. అదే అంటే పశ్చిమ గోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలకు సంబంధించి మొత్తం అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారని చెప్పవచ్చు. ఇది ఇక్కడ తాజా విషయం. అయితే కెమెరా పర్సన్ రాజేష్తో సతీష్, రాజు న్యూస్, సంక్రాంతి సంబరాల నుంచి.